బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ప్రకటన విడుదల చేశారు. శత్రు దేశాలకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అమెరికా దాడులను తమ సైన్యం సమర్థంగా తిప్పికొడుతూ ఇరాన్ భూభాగాన్ని, జాతీయ పతాకాన్ని రక్షిస్తున్నాయని కొనియాడారు. తమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తేల్చి చెప్పారు. శత్రువును ఓడించేందుకు చివరి శ్వాస వరకు పోరాడుతామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ వేళ డ్రోన్లు, క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేశామని రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా తమ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగించినంతకాలం హర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. అగ్రరాజ్యంతో మరో విడత చర్చలకు తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పేర్కొన్నారు. అహంకారంతో విర్రవీగుతున్న శక్తులతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఓ సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. ఇరాన్ సైన్యాన్ని దేశపు బిడ్డగా అభివర్ణించిన ఆయన భీకర దాడులను తట్టుకుని శత్రువుకు దీటైన జవాబు ఇస్తోందని ప్రశంసించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలను గౌరవప్రదంగా ముగించాలని కోరుకుంటున్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. తమ చట్టబద్దమైన అణుహక్కులను హరించే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశం ఇరాన్కు లేదని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను కాపాడటమే తమ లక్ష్యమని పెజెష్కియాన్ పేర్కొన్నట్లు అల్ జజీరా ఛానల్ పేర్కొంది. తమ అణు కార్యక్రమాలను అడ్డుకునే అధికారం ఇతరులకు లేదని, ప్రపంచ దేశాలతో పాటు తమను సమానంగా చూడాలని కోరుకుంటున్నామని పెజెష్కియాన్ తెలిపారు. మరోవైపు అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ తుది ఒప్పందానికి చాలా సమయం పడుతుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ తెలిపారు. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించిందన్నారు. తమ డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యాల్ని అమెరికా సాధించలేకపోయిందని తెలిపారు. హర్ముజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని గాలిబాఫ్ తేల్చి చెప్పారు. ఆమోదయోగ్యం కాని డిమాండ్లను రుద్దడానికి శత్రువులు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు తాము అంగీకరించకపోవటం వల్ల చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. ఇరాన్తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శత్రువును ఓడించేందుకు చివరి శ్వాస వరకు పోరాడతామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ స్పష్టం చేశారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిహాద్, త్యాగనిరతితో తమ బలగాలు ప్రేరణ పొందాయని ఆయన తెలిపారు. కాల్పుల విరమణ సమయంలో ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టామని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసవీ తెలిపారు. గతంలో కంటే వేగంగా క్షిపణులు, డ్రోన్ లాంచర్లను అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యుద్ధంలో శత్రువులు ఇప్పటికే ఓడిపోయారని అన్నారు. హర్ముజ్ జలసంధి, లెబనాన్ తదితర ప్రాంతాలపై వారు పట్టు కోల్పోయారని మజీద్ మౌసవీ పేర్కొన్నారు.